అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయం ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్ కుంజ్లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు యేచూరి ఇంటి నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలిస్తారు. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు సీతారాం యేచూరి డెడ్ బాడీని ఎయిమ్స్కు అప్పగించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు లేకుండా యేచూరి భౌతికాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయం ఢిల్లీలో ఎయిమ్స్లోనే ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్ కుంజ్లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఇవాళ సాయంత్రం 6 గంటలకి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తిరిగి ఎయిమ్స్కే మళ్ళీ యేచూరి భౌతిక కాయాన్ని మెడికల్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం ఇస్తున్నట్టు తెలుస్తోంది, అంత్యక్రియలు లేకుండా. పూర్తి వివరాలు ఏంటి? చందు, నిన్న 3 గంటలకు సీతారాం యేచూరి గారు చనిపోయిన అంటే మరణించారన్నటువంటి వార్త ఎయిమ్స్ వైద్యులు తెలియజేయడంతో ఒక్కసారి కూడా మొత్తము కమ్యూనిస్టు దిగ్విజయము నేల కొరికాడన్నటువంటి వార్త విని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే నిన్నటి నుంచి కూడా చాలా మంది ఈ సిపిఎం కార్యాలయానికి కూడా నేతలందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. కానీ ఎయిమ్స్ లో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అంటే దాదాపు గత నెల 19వ తారీఖున జైన్ అయినటువంటి అంటే జ్వరంతో హాస్పిటల్లో జైన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అంతా కూడా జరిగింది. కానీ నిన్న 3 గంటలకు మరణించారన్నటువంటి వార్త తెలిసింది. కానీ ఇప్పుడు కూడా అంటే ఆయన చివరి కోరిక తను చనిపోయిన తర్వాత కూడా తన యొక్క పార్థివ దేహము అంటే వైద్యులుగా అంటే మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కి తిరిగి ఇవ్వాలి, అది వైద్యుల స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా నా యొక్క శరీరము వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి ఒక చివరి కోరిక కోరడంతో రేపు తిరిగి ఎయిమ్స్ అప్పగిస్తున్నారు. ఈ రోజు సాయంకాలము అంటే దాదాపు 5 నుంచి 6 గంటల మధ్యలో వారి నివాసమైనటువంటి వసంత్ కుంజ్లో ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా వారి ఇంటికి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తారు. ఈ రోజు అక్కడే పెట్టి తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ కేంద్ర కార్యాలయమైనటువంటి ఇక్కడ కరోల్ బాగ్ లో ఉన్నటువంటి ఇక్కడికి పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరి అక్కడ కొంత ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత తిరిగి ఎయిమ్స్ కి ఈ యొక్క సీతారాం యేచూరి గారి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు. థ్యాంక్ యూ కళ.